ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కవాతు నిర్వహిస్తున్న విద్యార్థులను ఎన్సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ముందుకు వెళ్లనీయాలంటూ విద్యార్థులు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పోలీసులు భాషవాయు ప్రయోగించారు. ఓయి వద్ద పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి అందిస్తారు. నాగేశ్వరాచారి, చెప్పండి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్ద పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? జిల్లాని ఓయూ క్యాంపస్ లో సుమారు 3 గంటలుగా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. సుమారు 10 గంటల ప్రాంతంలో విద్యార్థులు ఆ ర్యాలీగా బయలుదేరారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి తెలంగాణ కవాతుకు బయలుదేరిన ఆ విద్యార్థులను ఎన్సీసీ ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగానే పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. అదేవిధంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు, ముళ్ళ కంచెలు పెట్టారు. అయినప్పటికీ విద్యార్థులు తాము వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. ప్రదర్శనకు అనుమతి లేదు కాబట్టి తాము వెళ్ళనీయం, ఒకవేళ కవాతులో పాల్గొనాలనుకుంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా నేరుగా వెళ్ళాలి, కానీ ప్రదర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ విద్యార్థులు వారితో వాగ్వాదానికి దిగారు. ఎందుకంటే తమకు తెలంగాణ కవాతుకు అనుమతి ఇచ్చారు కాబట్టి తాము వెళ్తున్నాం, తమను అడ్డుకోవడానికి వీల్లేదంటూ వాగ్వాదం దిగడంతో పరిస్థితి వేడెక్కింది. ఇరువైపులా కూడా వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత కొద్దిసేపటి వరకు అక్కడే బైఠాయించిన విద్యార్థులు అసహనానికి లోనే పోలీసుల పైన రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. పోలీసుల పైన రాళ్లు రువ్వడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు, అదేవిధంగా విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఆ పరిస్థితి 3 గంటలుగా యథావిధిగా కొనసాగుతున్నది. పోలీసుల వైపు ఆ విద్యార్థులు గుంపులుగా ఏర్పడి రాళ్లు విసురుతున్నారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ వెహికల్స్ తో పాటు మామూలు సాధారణ బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తున్నారు. విద్యార్థుల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నది. తాము ఖచ్చితంగా వెళ్లి తీరుతామని విద్యార్థులు పట్టుదలతో కనిపిస్తున్నారు. పోలీసులు మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శనను మాత్రం అనుమతించలేదని పోలీసులు ఉన్నారు. అది ఇక్కడ మాత్రం పరిస్థితి ఇంకా యథావిధిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర బలగాలను కూడా మోహరించారు. పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ ప్రదర్శనకు మాత్రం అనుమతించలేదని చెప్తున్నారు. జిల్లాని ధన్యవాదాలు నాగేశ్వరాచారి.